హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తుంది ముత్యాలమ్మ తల్లి అమ్మవారండి. నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి, అది ఇందులో లింక్ ఇస్తాను, మీరు చూడండి. అంటే అమ్మవారి దగ్గరికి ఎలా రావాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకు అమ్మ చాలా ప్రసిద్ధమైన అమ్మవారండి. ఇక్కడ వెనకాల వచ్చేసి గుడి టెంపుల్ వెనకాలే ఆల్రెడీ అమ్మవారికి స్పెషల్గా టెంపుల్ కూడా కట్టారండి. ఇంక కార్నర్లో ఉంటుంది, ఆల్రెడీ మీకు చూపించాను ఆ వీడియోలో. ఇంక వెనక భాగంలో అడవి బూరుగా వచ్చిన అమ్మవారే కొలువై ఉన్నారండి. అమ్మవారి కళ్ళతో అసలు మనం ఆశ్చర్యపోతాము, అమ్మవారి కళ్ళు అలాగా అక్కడ ఎలా వచ్చినాయి అని చెప్పేసి అంత అలా అనిపిస్తుంది. మీరు క్లోజ్గా చూస్తే తెలుస్తుందండి. అమ్మవారు ఆ చెట్టు రూపంలో ఉన్నారు. ఆ చెట్టుకి చాలామంది ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళు ఏమైనా ముడుపులు అన్నీ కడతారండి. చూసారు కదండి, వృక్షం అనేది ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచో ఉంటుందండి. చాలా పూర్వం మా అమ్మమ్మ చెప్పిన మాట ఏంటి అంటే, అమ్మవారు నిజంగానే ఉన్నారు, అందరికీ కనిపించేవారు అని చెప్పేవారండి. అలాగా అమ్మవారు నైట్ టైం కూడా మొత్తం ఊరంతా చక్కగా కాపు కాసేవారండి. ఇంక ఇది రోడ్డుగా ఆనుకునే ఉంటుందండి. ఎవరైనా మొక్కుబళ్ళు చెల్లించుకునే వారికి కూడా చాలా ఇక్కడ ఫెసిలిటీగా ఉంటుంది. చూసారు కదండి, మీకు క్లోజ్లో చూపిస్తున్నాను. అమ్మవారి కళ్ళ అసలు అలా వృక్షానికి వచ్చినాయి అనేది ఇక్కడ మనకి చాలా ప్రశ్నార్థకంగా ఉంటుందండి. అమ్మ ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అండి. చాలా పెద్ద బొట్టు పెట్టుకుని రిక్షా ఎక్కి వెళ్ళేవారండి అమ్మవారైతే. ఇప్పట్లో చూసిన వాళ్ళు చెప్పేవారండి, అంత స్వచ్ఛమైన తల్లి అండి మన అమ్మవారు. ఒకవేళ ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే తాడేపల్లిగూడెంకి ఇంకా కొంచెం ఎదరికి వచ్చేస్తే ఉప్పాకపాడు అని ఉంటుందండి. ఉప్పాకపాడుకి దగ్గరలో ఉంటారండి అమ్మవారు. చాలా ప్రసిద్ధి, చాలా నమ్మకమైన తల్లి అండి. అందరూ చాలా బాగా కొలుస్తారు. రోజు కూడా ఒకరోజు ఖాళీగా ఉంది అని చెప్పలేమండి. అమ్మ నిత్యము పూజలు అందుకుంటూనే ఉంటారు. అలాగే నేను కూడా ఎవ్రీ ఇయర్ అమ్మకి పసుపు కుంకుమ చీర సమర్పిస్తాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.